అన్స్టాపబుల్ కి వచ్చిన ఎపిసోడ్ ఇవాల్టి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ని ఆహా 2 పార్ట్లుగా విడదీసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ లో బాలయ్య బన్నీ మధ్య జరిగిన సరదా సంభాషణ అండ్ ఈ ఎపిసోడ్ చివరి వరకు ఎలా సాగిందో తెలుసుకుందాం. బాలకృష్ణ గారు అల్లు అర్జున్ ని షోలోకి వెల్కమ్ చెప్పాక ముందుగా బన్నీతో వర్క్ చేసిన కొందరు డైరెక్టర్స్ బన్నీపై తమ అభిప్రాయాన్ని తెలియచేసిన కొన్ని వీడియోస్ ప్లే అవుతాయి. అందులో గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ ని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బన్నీని తన మొదటి సినిమా నుంచి ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిన విధానాన్ని ప్రశంసిస్తూ తన మొదటి సినిమాతో కలిగిన అనుభూతిని షేర్ చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ గారు అల్లు అర్జున్ పై తన అభిప్రాయం తెలియజేశాడు. అల్లు అర్జున్ కి హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా తనది ఒకటే స్వభావం అని తెలియజేశాడు. గుణశేఖర్ ఇలా అనేందుకు కారణం అల్లు అర్జున్ వివరించాడు. ముందుగా అల్లు అర్జున్ గుణశేఖర్ కాంబినేషన్ లో వరుడు సినిమా రిలీజ్ అయింది. అయితే అప్పట్లో ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత గుణశేఖర్ లేడీ ఓరియంటెడ్ సినిమా రుద్రమదేవి సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకి 40 కోట్ల బడ్జెట్ కావడంతో ఈ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే సినిమాకు హైప్ పెరుగుతుందని భావించి కొందరు స్టార్ హీరోస్ ని గోన గన్నారెడ్డి క్యారెక్టర్ ని ప్లే చేయమని అడిగాడంట. కానీ ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వకపోవడంతో రుద్రమదేవి సినిమా ఆగిపోవాల్సి వచ్చిందంట. అప్పుడు బన్నీ గతంలో వచ్చిన ఫ్లాప్ ని పట్టించుకోకుండా గోన గన్నారెడ్డి క్యారెక్టర్ ను ప్లే చేశానని చెప్పాడు. ఆ తర్వాత బాలయ్య షోలో కొందరు స్టార్ హీరోస్ ఫోటోస్ ని చూయించి వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటని అడిగాడు. అప్పుడు ముందుగా మహేష్ బాబు గారి ఫోటోను చూయించారు. అప్పుడు మహేష్ ఫోటో చూసిన బన్నీ మహేష్ బాబు కు ఫ్లాప్ పడిన ప్రతిసారి చాలా మంచి సినిమాతో కంబ్యాక్ ఇస్తాడని, తనలో ఈ యాంగిల్ నాకు బాగా ఇష్టమని చెప్పాడు. అండ్ తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోస్ లో తను ఒకరని చెప్పాడు. అందుకే మహేష్ బాబు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అని చెప్పాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫోటో చూయించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే ఆయన చాలా డేరింగ్ పర్సన్, విషయం ఏదైనా సరే ఆయన భయపడడు అని, నేను దగ్గరగా చూసిన వ్యక్తుల్లో కళ్యాణ్ గారే చాలా ధైర్యవంతుడని అల్లు అర్జున్ చెప్పాడు. నెక్స్ట్ ప్రభాస్ ఫోటో చూయించినప్పుడు తను బంగారం 6 అడుగుల బంగారం అని చెప్పి నవ్వేశాడు. అండ్ మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నీకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరని అడిగితే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ నాకు చాలా ఇష్టమని విజయ్ దేవరకొండ పేరు చెప్పాడు. అండ్ విజయ్ తో పాటు విశ్వక్ సేన్, నవీన్ పొల్లిశెట్టి అండ్ సిద్ధు జొన్నలగడ్డ అంటే కూడా చాలా ఇష్టమని చెప్పాడు. డీజే టిల్లులో సిద్ధు పర్ఫార్మెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. వీళ్ళలో బాగా నచ్చిన యాక్టర్ గా ఒకరి పేరు చెప్పని బాలయ్య అడిగితే సిద్ధు జొన్నలగడ్డ పేరు చెప్పాడు. ఆ తర్వాత రేష్మిక అండ్ పూజ హెగ్డే గురించి బాలకృష్ణ అండ్ బన్నీ మధ్య చిన్న ఫన్నీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ తర్వాత నీకు నేషనల్ అవార్డు రావడంపై ఎలా ఫీల్ అవుతున్నావు అని బాలయ్య అడిగితే మన తెలుగు సినిమాలో ఎందరో గొప్ప నటులు ఉన్నారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి జనరేషన్ లో అండ్ చిరంజీవి బాలకృష్ణ జనరేషన్ లో ఎందరో మహానటులు ఉన్నా వారికి నేషనల్ అవార్డు రాలేదని నేను చాలా బాధపడ్డానని చెప్పాడు. ఇక ఆ విషయాన్ని అండర్లైన్ చేసి సుకుమార్ తో డార్లింగ్ మనం ఈ సినిమాతో ఎలాగైనా నేషనల్ అవార్డు కొడదాం, కానీ అది నేను అనుకుంటే అవ్వదు, నువ్వు అనుకుంటేనే అవ్వద్ది అని సుకుమార్ తో బన్నీ చెప్పాడంట. ఆ తర్వాత సుకుమార్ షూటింగ్ లో కొన్ని షాట్స్ చూసి డార్లింగ్ ఈ షాట్ ఓకే, కానీ మనం నేషనల్ అవార్డు కొట్టాలంటే ఈ పర్ఫార్మెన్స్ సరిపోదని సుకుమార్ నా యాక్టింగ్ కి పదును పెట్టించాడని చెప్పాడు. ఆ కారణంగానే నేను నేషనల్ అవార్డు పొందానని చెప్పాడు. నాకు నేషనల్ అవార్డు వచ్చిందన్న ఆనందం కంటే నాకంటే గొప్ప నటులకు ఈ గౌరవం దక్కలేదన్న బాధే ఉండిపోయిందని చెప్పాడు. ఇప్పుడు ఈ అవార్డు నాకు ఒక్కడికి మాత్రమే కాదు, మన తెలుగు సినిమాలో ఉన్న అందరూ యాక్టర్స్ కి అంకితం చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత బాలయ్య నీ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి నీ గురించి ఏమన్నాడో చూద్దామని అల్లు శిరీష్ మాట్లాడిన ఒక వీడియోను ప్లే చేయిస్తాడు. అందులో అల్లు శిరీష్ అల్లు అర్జున్ గురించి స్కూల్ లైఫ్ లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ ని ఆ వీడియోలో చెప్తాడు. ఆ ఇన్సిడెంట్ గురించి బన్నీ మళ్ళీ పూర్తిగా బాలయ్యకు వివరిస్తాడు. అల్లు అర్జున్ చిన్నప్పుడు చెన్నైలో చదువుకున్నానని, అక్కడ పెద్ద పెద్ద స్కూల్స్ తనకు నచ్చక ఒక సాధారణమైన స్కూల్లో చేరానని చెప్పాడు. అక్కడ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్సే ఉంటారని, ఆ స్కూల్ కి కారులో వెళ్లే స్టూడెంట్ తను ఒకనేనని చెప్పాడు. కానీ ఈ విషయం నచ్చక స్కూల్ కి కూడా నడుచుకుంటే వెళ్ళేవానని చెప్పాడు. ఒకరోజు తన స్కూల్ మెంట్ బన్నీ ఇంటికొచ్చి అర్జున్ ని కలవాలని అల్లు శిరీష్ తో చెప్పాడంట. అప్పుడు బన్నీ వచ్చి ఆ ఇంట్లో ఉన్న సోఫాలో కూర్చుంటే తన ఫ్రెండ్ హే అర్జున్ ఏంటి సోఫాలో కూర్చున్నావు, మీ ఓనర్ చూస్తే తిడతాడని చెప్పాడంట. ఎవరో ఓనర్ తిట్టడం ఏంటి, ఇది మాయలే అని చెప్పినా అప్పుడు ఆ అబ్బాయి నమ్మలేదంట. కారణం అప్పుడు నేను మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఉండేవానని బన్నీ బాలయ్యతో చెప్పాడు. ఆ తర్వాత బన్నీ గురించి తన బెస్ట్ ఫ్రెండ్ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ చూపించారు. ఆ ఫ్రెండ్ గురించి బన్నీ మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య గోవాలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి అండ్ అతను బాలయ్యకు చాలా పెద్ద ఫ్యాన్ అని షోలోకి వచ్చి వెళ్ళాడు. ఆ తర్వాత బాలయ్య నీ గురించి పూర్తిగా తెలిసిన ఒక వ్యక్తిని ఇప్పుడు షోలోకి ఆహ్వానిస్తానని అల్లు అర్జున్ వాళ్ళ అమ్మగారికి వెల్కమ్ చెప్పారు. అప్పుడు ఆమె బన్నీ గురించి కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ షేర్ చేస్తూ బన్నీ ఏ వయసులో ఎలా ఉండేవాడో వివరించింది. అప్పుడు బాలయ్య తనను నీకు అల్లు అర్జున్ ఇష్టమా అల్లు శిరీష్ ఇష్టమా అని అడిగితే అప్పుడు బన్నీ చిన్నప్పటి నుంచి నేను అదే క్వశ్చన్ అడుగుతున్నానని, నేను ఎప్పుడు అడిగినా నా పేరే చెబుతుంది, కానీ నా ఫీలింగ్ మాత్రం మా అమ్మకు శిరీష్ అంటేనే ఇష్టమని చెప్పాడు. అప్పుడు బాలయ్య నా ఫీలింగ్ కూడా అదే, మీకు అల్లు శిరీష్ ఇష్టం కదా అని అడిగితే
అప్పుడు ఆమె అవును నాకు శిరీష్ అంటేనే ఇష్టమని చెప్పింది. అప్పుడు బాలయ్య ఇప్పటికీ ఒప్పుకున్నారు కదా అని అడిగితే మరి ఒకే అబద్ధాన్ని 30 ఏళ్ళు ఆడలేం కదా అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. ఇంతటితో పార్ట్ 1 ఎండ్ అయింది. ఇక ఆ తరువాత నెక్స్ట్ ఎపిసోడ్ లో జరిగే ప్రోమోను చూపించారు. అందులో బన్నీ కూతురు అల్లు అర్హని ఇన్వైట్ చేశారు. నెక్స్ట్ పార్ట్ 2 గురించి త్వరలో మీకు వివరిస్తాను. అప్పటి వరకు వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను అనుకున్నంత స్పందన వస్తేనే నెక్స్ట్ పార్ట్ మీకు అందిస్తాను. ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లైక్స్ టార్గెట్ జస్ట్ 1000. మీరు అనుకుంటే పెద్ద కష్టమేమి కాదు. సో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ లో తెలియచేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్